మాంత్రికురాలు శ్రీరాముని కరుణాస్త్రం. చూడండి, ఒక క్రూర మాంత్రికురాలు నిప్పు పెట్టింది. ఊహించని ఈ ఉపద్రవంతో అడవిలోని అమాయక జంతువులన్నీ భయంతో అల్లాడిపోయాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తూ అడవి మొత్తం దహించుకుపోతోంది. అదే సమయంలో అడవికి సమీపంలో ప్రశాంతంగా గడ్డి మేస్తున్న ఒక జింకకు ఒక్కసారిగా అనుమానం కలిగింది. గాలిలో పొగ వాసన, దూరంలో కనిపిస్తున్న అగ్నిజ్వాలలు చూసి వేగంగా అది అడవి వైపు పరుగు తీసింది. జింక హృదయం దడదడలాడింది. అడవిలోని జంతువులన్నీ మంటల మధ్య చిక్కుకుని భయపడలేక విలవిలలాడుతున్నాయని దానికి అర్థమైంది. జంతువులను ఏమి చెయ్యాలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ జింక నేరుగా భద్రాద్రి శ్రీరాముని దేవాలయం వైపు పరుగుపెట్టింది. దేవాలయం ప్రాంగణానికి చేరుకుని కన్నీళ్లతో నిస్వార్థ భక్తితో కూర్చుని శ్రీరామ అని మనసులోంచి జపం చేయడం ప్రారంభించింది. ఆ జింక యొక్క నిజమైన నిస్వార్థమైన ప్రార్థనకు స్పందించి సాక్షాత్తు కోదండరాముడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీరాముడు ఆలస్యం చేయకుండా వెంటనే అడవి వైపు వెళ్లి తన దివ్యమైన వరుణాస్త్రంతో మొత్తం మంటలను శాంతింపచేశాడు. మరణానికి చేరువైన జంతువులన్నీ మళ్లీ ప్రాణం పోసుకుని ఆనందంగా. ఈ గొప్ప లీలను ఎవ్వరూ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు.